కీర్తి మా ఇంటి దగ్గర శివాలయం గుడికొచ్చిందంట. నేనేమో చిన్న పని మీద సెంటర్‌కి వెళ్ళాను. అయితే అనుకోకుండా కీర్తికి కాల్ చేయగానే నేను ఇక్కడే ఉన్నానని చెప్పింది. సరే పానీపూరి తిందాం రా అని చెప్పాను. పానీపూరి తినటానికి రమ్మనేసరికి కీర్తి ఏమో షాక్ అయ్యి అదేంటి నువ్వు పానీపూరి తినవు కదా అని చెప్పి అడిగింది. నిజంగానే నాకు పానీపూరి ఎందుకో నచ్చదు. నాకు తెలిసి ప్రపంచంలో నేనే అనుకుంటా పానీపూరి అంటే ఇష్టం లేని దాన్ని. ఒకవేళ ఎప్పుడైనా తిన్నా గానీ 1, 2 కన్నా కూడా ఎక్కువ తినాలనిపించదు కూడా. ఇంకా మా వాళ్ళైతే పానీపూరి ఛాలెంజ్ చేద్దామని చెప్పి చాలా సార్లు అడిగారు. నాకు తెలుసు ఖచ్చితంగా నేనే ఓడిపోతా అని చెప్పి అందుకే చేయను. ఇక కీర్తి ఏమో పానీపూరి తింటే నేనేమో కట్లెట్ తీసుకున్నాను. నాకు కట్లెట్ అంటే చాలా ఇష్టం. కానీ సమోసా కట్లెట్ ఉంటది కదా, అదైతే నాకు అస్సలు నచ్చదు. తర్వాత కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేనేమో మా ఇంటికి వచ్చాను. ఫ్రిడ్జ్ లో దొండకాయలు ఉంటే వాటిని కట్ చేసి ఫ్రై చేశాను. నేను ఎప్పుడు దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. కానీ ఈసారి మాత్రం పొడవుగా కట్ చేసి చేశాను. దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తేనే చాలా టైం పట్టిద్ది. అలాంటిది వేగటానికి అయితే ఇంకొంచెం ఎక్కువ టైమే పట్టింది. కానీ కర్రీ టేస్ట్ అయితే బానే ఉంది. కాకపోతే రోజు వండే దొండకాయ కర్రీలా మాత్రం లేదు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, మర్చిపోవద్దు.